హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఎప్పటిలాగే వాళ్ళు ఉన్న పెద్ద ఇంటికైతే వచ్చేస్తారు. ఇక ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే వాళ్ళ కోసం ఇల్లంతా డెకరేట్ చేపించి ఇక సత్యనారాయణ వ్రతానికి అన్నీ సిద్ధం చేస్తారు. ఇంకా అందరూ రావడంతో ప్రణతి వాళ్ళకి దిష్టి తీసి లోపలికైతే తీసుకొస్తుంది. ఇక ఇల్లంతా చూసి అందరూ కూడా చాలా ఆనందపడతారు. ముఖ్యంగా అక్షయ్ అయితే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారని అస్సలు అనుకోలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. దీన్నంతటికీ అవనినే కారణమంటూ ఇక అక్షయ్ అయితే అవనిని పొగడేస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న అక్షయ్ అలాగే శ్రీకర్ కూడా, అవును నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కలలో కూడా ఊహించలేదు. ఇదంతా వదిన వల్లే అంటూ ఇక వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా అందరూ కూడా సంతోషిస్తారు. పల్లవి మాత్రం అవును, ఇంట్లో ఏ జరిగినా సరే అది ఈవిడ మహాతల్లి వల్లే జరిగిందని చెప్పుకుంటారు. అలాగే ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా అది నా వల్లే అని నన్ను ఆడిపోసుకుంటారు అంటూ ఇక పల్లవి అయితే వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. ఇక అక్కడే ఉన్న కమల్ అయితే పల్లవి దగ్గరగా నుంచుని, నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది 100కి ముమ్మాట్లు నిజం. ఇంట్లో ఎవ్వరికి కష్టం వచ్చినా అది నువ్వు తప్ప ఇంకెవ్వరు క్రియేట్ చేయరు అంటూ ఇక కమల్ పల్లవితో అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. వీడికి మనసులో మాట్లాడుకున్న మాటలు కూడా తెలిసిపోతున్నాయి అంటూ ఇక కోపంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా కొంతసేపటికి పంతులు గారు అయితే అందరినీ పీటల మీద కూర్చోమని అడుగుతారు. ఇంకా అందరూ కూడా జంటలుగా పీటల మీద అయితే కూర్చుంటారు. ఇది ఇలా ఉండగా మనకి మరొక కొత్త పర్సన్ అయితే చూపిస్తారు. అతనైతే కారులో ఇక డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అతను నేరుగా ఇంకా అక్షయ్ వాళ్ళ ఇంటి దగ్గరే కారు ఆపుతాడు. ఇక వ్రతం జరుగుతూ ఉండగా సడన్ గా అతనిచ్చిన ఎంట్రీతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అతన్ని చూసిన పెద్దావిడైతే, రే మనవడా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ ఇక పెద్దావిడ అతని దగ్గరకు వెళ్లి అతన్ని ఎగాదిగా చూస్తుంది. కాని అందరూ కూడా విచిత్రంగా చూస్తుంటే పార్వతి పార్వతి అని గట్టిగా పిలవడంతో ఇక పార్వతి లోపల నుంచి బయటికి వస్తూ ఒక్కసారిగా ఆ గుమ్మం దగ్గర నుంచున్న వ్యక్తిని చూసి తన చేతిలో ఉన్న ప్లేట్ ని కింద పడేస్తుంది. ఇక పార్వతి అలా చేయడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పెద్దావిడైతే, అదేంటి పార్వతి అక్కడే నిలబడిపోయావు, నీ కొడుకొచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక పార్వతి అయితే, రే నాన్న, నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసావా? నువ్వు ఇలా మా కోసం వస్తావని కలలో కూడా ఊహించలేదు అంటూ ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ముఖ్యంగా ఇక అక్షయ్ అలాగే శ్రీకర్ కమల్ కూడా విచిత్రంగా చూస్తూ, అమ్మా ఎవరితను, నువ్వు నీ కొడుకు అంటున్నావేంటి అని అంటుంటే ఇక పెద్దావిడైతే, చూడండి మీరందరూ ఎలానో వీడు కూడా అలాగే, వీడు నా రాజేంద్ర కొడుకు అంటూ ఇక పెద్దావిడైతే అతన్ని దగ్గరికి తీసుకుంటుంది. ఒక్కసారిగా ఆ మాట విన్న కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్ అయితే, నానమ్మ అసలు ఇతన్ని ఇంతకు ముందన్నడు చూడలేదు, పైగా ఇతన్ని మా అన్నయ్య అంటున్నారు, నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక పార్వతి, మీరు కంగారు పడకండి, నేను చెప్తాను. వీడు నా పెద్ద కొడుకు అక్షయ్ తర్వాత వీడే ఈ ఇంటి మొదటి సంతానం. కానీ కొన్ని కారణాల వల్ల వీడిని నేను దూరం చేసుకున్నాను అని అంటుంటే ఒక్కసారిగా అవని, అత్తయ్య ఏమంటున్నారు, అంటే మన శ్రీకర్కి కంటే పెద్దవాడా అని అడగడంతో, అవును అవని, వీడు చిన్నప్పుడే మా నుంచి తప్పిపోయాడు. కానీ వీడు తప్పిపోయినా వీడి గురించి మీ మావయ్య గారు తెలుసుకొని వాడికి కావలసినవన్నీ ఆయనే చూసుకున్నారు. తర్వాత మీ మావయ్య గారు నేను వెళ్ళి వీడిని తేవాలని
ఎంతగానో ప్రయత్నించాం. కానీ వీడే పెంచిన వాళ్ళ దగ్గర నుంచి రాలేక అక్కడే ఆగిపోయాడు. కానీ ఇప్పుడు ఉన్న పలంగా ఈ సడన్ ఎంట్రీ ఏంటో అన్నట్టుగా అందరూ విచిత్రంగా చూస్తుంటే ఇక పల్లవి బావా అంటూ ఇక అతని దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటి, ఎవ్వరికీ తెలియని అతను నీకెలా తెలుసు, పైగా వరుస పెట్టి మరి బావా అంటూ పిలుస్తున్నావంటూ ఇక అక్కడే ఉన్న కమలైతే పల్లవిని అడుగుతూ ఉంటే ఇక పల్లవి, చూడు బావా, మీకంటే ఎంతసేపు మీ అవని వదిన భజన చేసుకోవడం తప్ప ఇంకేది ఉండదు. ఇతనెవరో అమ్మమ్మ నాకు ముందే చెప్పింది. అందుకే అందరం సంతోషంగా ఉండేటప్పుడు తను కూడా ఇక్కడ ఉండాలని నేనే పెద్ద బావని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. అలాగే పార్వతి, పల్లవి, నువ్వు చెప్తుంది నిజమా? వీణ్ణి నువ్వే రమ్మన్నావా అంటూ ఇక పార్వతి కూడా పల్లవితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రణతి లోపల నుంచి బయటికి వస్తుంది. ఒక్కసారిగా ప్రణతి అతన్ని చూసి షాక్ అయిపోతూ, అమ్మా ఎవరు అని అంటుంటే, ఇంకెవరే, నీ అన్నయ్య అంటూ పెద్దావిడ మాట్లాడడంతో ఇక ప్రణతి అయితే అన్నయ్యనా అంటూ ఇక అతని దగ్గరికైతే వెళ్తుంది. ఇక అవని అయితే ఈరోజు అందరం కలిసి పండగ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎన్ని రోజులు ఈ ఇంటికి ఈ కుటుంబానికి దూరమైన మన పెద్ద మరిది గారు తిరిగి మళ్ళీ మన ఇంటికి మనతో కలిసి ఉండడానికి వచ్చేశారు. రండి, లోపలికి రండి. ఇంతకీ మీ పేరేంటి అని అడగడంతో అతను, నమస్తే వదిన గారు, నా పేరు సంజయ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక పల్లవి మాత్రం అతని వైపు ఒకలా చూస్తూ తనలో తను నవ్వుకుంటుంది. ఇక సంజయ్ కూడా పల్లవిని చూస్తూ ఇక కళ్ళని ఎగరేసి నవ్వుతుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భానుమతి అయితే, నా మనవడు రాక ఇంటికొచ్చాడు, వాడికి దిష్టి తీయాలి అంటూ తనే హారతి పళ్ళాన్ని తీసుకొచ్చి ఇక పార్వతి చేతిలో పెడుతుంది. పార్వతి అతనికి హారతినిచ్చి మరీ లోపలికైతే తీసుకొస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక అందరూ కూడా, అమ్మా, ఇన్ని రోజులు మేం ముగ్గురమే అన్నదమ్మలం అనుకున్నాం, కానీ మాకొక అన్న ఉన్నాడని నువ్వింతవరకు చెప్పలేదు అంటూ ఇక కమల్ శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్, అవును, ఎన్ని రోజులు ఈ తమ్ముడు మనందరికీ దూరమయ్యాడు. ఇక ఈ తమ్ముడు ఎక్కడికి వెళ్లేదే లేదు. అవును, ఇంతకీ మా తమ్ముడు సింగిలా మింగిలా అని అడగడంతో ఇక అతను నవ్వుతూ, కామానన్నయ్య, పెళ్లి చేసుకుని మీరందరూ ఏం హ్యాపీగా ఉన్నారు చెప్పండి. అందుకే పెళ్లి గిల్లి జాల్తానై నేను సింగిల్ ఎంజాయ్ చేస్తున్నాను అంటూ అతను కాస్త ర్యాష్గా అలాగే కాస్త గర్వంగా కూడా మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇక అవని అయితే, ఇంకెందుకైతే మరిది గారికి మంచి సంబంధం చూడాలి, పిల్లని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అంటూ ఇక అవని కూడా అతని గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ అతన్ని ఇంటికి పిలిపించింది ఎవరో కాదు, పల్లవి అన్న నిజాన్ని వీళ్ళెవ్వరూ తెలుసుకోలేకపోతారు. ఎన్ని రోజులు పల్లవి ఎలా అయితే ఇంట్లో అందరి మీద కుట్రలు చేస్తుందో అలాగే అతను కూడా కుటుంబం మీద కోపాన్ని అసహ్యాన్ని పెంచుకుని కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా అతను ఇంత ప్రేమతో ఇంట్లో అడుగు పెట్టాడు అంటే ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే అని మనకి అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే పల్లవి అతను ఇక మాట్లాడుకుంటూ, బావా, నేను చెప్పగానే నువ్విలా వెంటనే వస్తావని అస్సలు ఊహించలేదు. నిజంగా నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అతనైతే, నువ్వు పిలిస్తే రాలేదు, ఈ ఆస్తి కోసం వచ్చాను. ఈ ఆస్తిలో వాళ్ళకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. మరి నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోతే అది చూస్తూ ఎలా ఊరుకుంటాను అంటూ ఇక అతను మాట్లాడుతూ ఉంటే పల్లవి, రేయ్, నిన్నడ్డం పెట్టుకుని ఆస్తిని కాజేయాలి అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఆస్తి మీదే కన్నేశావా? ఏదైతే నాకేంటి, ఈ ఆస్తి మొత్తం దక్కించుకున్న తర్వాత నిన్నెలా పక్కకి తోసేయాలో నాకు బాగా తెలుసు. మావయ్య గారు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టేలోపు నేను ఈ ఆస్తిని చేజెక్కించుకుంటాను అంటూ పల్లవి తన మనసులో మాట్లాడుకుంటూ, చూడు సంజయ్, నువ్వు నా మాట కోసం ఇక్కడికొచ్చావు,
నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మావయ్య గారు ఆస్తిలో సగం కంటే ఎక్కువ భాగాన్ని అదిగో ఆ అవని కూతురికి చెందేలా రాశారు. పైగా మిగతా సగాన్ని మనకి పంచుకోమని చెప్పాడు. అయినా 3 భాగాలు చేసిన ఆస్తి తను తీసుకోవడమేంటి, 2 భాగాలని మనం పంచుకోవడమేంటి? ఇక్కడే మీకు అర్థం కాలేదా? మావయ్య గారు ఎంత స్వార్థాన్ని చూపించారో, ఆ అవని మావయ్య గారిని ఎంతలా మార్చేసిందో. దీన్నంతటికీ కారణం ఆ అవని అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తంతా మన సొంతం అవుతుంది అంటూ ఇక పల్లవి అయితే అతనితో మాట్లాడుతూ ఉంటే అతను కూడా అందుకేగా వచ్చాను, ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలనే కదా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అంటూ ఇక అతనైతే పల్లవితో మాట్లాడుతూ, ఇక వెళ్దామా, మరి ఎక్కువగా మాట్లాడుకుంటే మళ్ళీ మీ ఆయనకి మన మీద డౌట్ రావచ్చు అని చెప్పడంతో పల్లవికి ఏమీ అర్థం కాక అతని వైపు ఒకలా చూస్తూ లోపలికైతే వెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అందరూ కూడా కలిసి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఇక అవని అయితే, అత్తయ్య నేను అందరి కోసం భోజనాన్ని ఏర్పాటు చేస్తాను అంటూ తనైతే కిచెన్లోకి వెళ్తుంటే ఇక శ్రేయ కూడా, అత్తయ్య నేను కూడా అవనీకకి హెల్ప్ చేస్తాను అంటూ బాబుని పార్వతి చేతిలో పెట్టి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇక ఆ సంజయ్ అయితే, అమ్మా ఈ బాబు అని అంటుంటే, వీడు శ్రీకర్ అనే కొడుకురా, చూడు అచ్చం మీ నాన్నలానే ఉన్నాడు అంటూ బాబుని చూపిస్తుంటే, ఏంటి వీడు నాన్నలా ఉన్నాడా? నాన్నంటేనే అసహ్యం, చిరాకు. మరి అదే పోలికలతో ఉన్న వీడిని చూస్తే అంతకంటే ఎక్కువ అసహ్యం కలగాలి నాకు. వీడు నాన్నలా ఉన్నాడా అంటూ ఇక యగాదిగా బాబుని చూస్తుంటే అక్కడే ఉన్న కమల్, అదేంటన్నయ్యా అలా చూస్తున్నావు, అచ్చం నాన్నలాగే ఉన్నాడు కదా, ఏ నీకలా అనిపించట్లేదా అంటూ కమల్ శ్రీకర్ అతన్ని అడుగుతూ ఉంటే ఇక అతనైతే, లేదు కొంచెం నాలా కూడా ఉన్నాడనిపిస్తుంది అని అంటుంటే, ఎంతైనా పెదనాన్నవి కదా బాబా, అందుకే నీ పోలికలు కూడా వాడిలో కనిపిస్తున్నాయిలే అంటూ పల్లవి చాలా విరుచుకుంటూ మాట్లాడుతూ అక్కడికైతే వస్తుంది. ఇక పల్లవి మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతారు. ఇక ఆ బాబుని ఎత్తుకోమని చెప్పి ఇక శ్రీకర్ అయితే అతని చేతిలో పెట్టబోతుంటే అతనికి ఇష్టం లేకపోయినా అందరి కోసం బాబుని చేతిలోకి తీసుకుంటాడు. ఇక పల్లవి అయితే, అవనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలంటే ముందు ఇక్కడి నుంచే కథ మొదలు పెట్టాలి. ఈ ఇంటికి వారసుడిగా వచ్చి అందరికీ అదృష్టాన్ని తెచ్చావని అందరూ తెగ మురిసిపోతూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు. అసలు నువ్వే లేకుండా చేస్తే ఈ ఆస్తి మొత్తం నా సొంతమవుతుంది, ముక్కలు చేసే అవకాశం కూడా ఉండదు అంటూ ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక శ్రేయ అయితే అవనితో మాట్లాడుతూ, అక్క ఎన్ని రోజులు నిన్ను ఏదో ఒకటంటూ నీ మనసుని చాలా బాధ పెట్టాను, నన్ను నువ్వు పూర్తిగా క్షమించేసినట్టేనా అని అంటుంటే ఇక అవని, ఏంటి శ్రేయ ప్రతిసారి ఇలా క్షమాపణలంటూ ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నోరారా అక్క అని పిలిచావు చూడు, ఆ రోజే నిన్ను క్షమించేశాను చూడు, ఇంకెప్పుడు మన మధ్యలో క్షమాపణలనే మాటే రాకూడదు అంటూ ఇక అవని అయితే శ్రేయతో మాట్లాడుతూ ఉంటే శ్రేయ ఏం మాట్లాడకుండా నవ్వేసి ఊరుకుంటుంది. ఇక కొంతసేపటికి పల్లవి అయితే అక్కడికి వచ్చి, శ్రేయ బాబు ఏడుస్తున్నాడు, బాబుకి పాలు కావాలంట, అత్తయ్య గారు తీసుకురమ్మన్నారు అని చెప్పడంతో ఇక శ్రేయ, అవును బాబు కోసం ఆల్రెడీ పాలు కలిపే పెట్టాను అంటూ ఇక పాల సీసాని పల్లవి చేతిలో పెట్టి తన పనులు తను చూసుకుంటుంది. ఇక పల్లవి అయితే దొరికిందే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని ఇక పాలల్లో తాను తీసుకువచ్చిన పొడిని కలిపేసి ఇక పాల సీసాన్ని తీసుకెళ్లి ఎత్తుకుని ఉన్న ఆ సంజయ్కి ఇస్తుంది. బాబుకి పాలు తాగించాలట, ఇదిగో అంటూ అతని చేతిలో పెట్టడంతో అతను, ఏంటి వీడికి నేను పాలు తాగించాలా? చూడు ఎత్తుకోవడం అంటే ఓకే, పాలు తాగించడం అది నా వల్ల కాదు అంటూ ఇక బాబుని పల్లవి చేతిలో పెడతాడు. ఇదేంటి వీడు నా చేతిలో బాబుని పెట్టాడు, ఇప్పుడు ఈ పాలు తాగిన తర్వాత వీడికి ఏదైనా జరిగితే అందరూ కలిసి నన్నే అంటారు, ముఖ్యంగా నా తింగర్ మగుడు నా మీద అనుమానంతో ఇక నా మీద
కోపాన్ని విరచుముతాడు అంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక ఆ బాబుని పట్టుకుని అటూ ఇటూ చూస్తుంది. ఇక కొంతసేపటికి శ్రియ రావడంతో శ్రియ చేతిలోనే బాబుని పెట్టి, చూడు శ్రియ, బాబుకి పాలు ఎలా తాగించాలో నాకు రాదు, ఎందుకంటే నాకింకా పిల్లలు రాలేదు కదా అంటూ ఇక పల్లవి అయితే బాబుని శ్రియ చేతిలో పెట్టేసి పాల సీసాని ఇచ్చేస్తుంది. ఇక శ్రియ అయితే పల్లవిలో ఎప్పుడు మార్పు వస్తుందో, పల్లవి కూడా నాలాగే మారిపోతే బావుండు అంటూ ఇక బాబుని అక్కడే సోఫాలో కూర్చుని పాల సీసాని పెట్టబోతూ ఉంటే ఇంతలో శ్రీకర్ అయితే శ్రియాని పిలుస్తూ ఉంటాడు. ఇక అవని రావడంతో, అక్క, బాబు కాస్త పాలు తాగిచ్చవా, ఇప్పుడే వస్తాను అంటూ ఇక అక్కడి నుంచి శ్రియ కూడా బాబుని అవని చేతిలో పెట్టి ఇక శ్రీకర్ దగ్గరికైతే వెళ్తుంది. అవని, అయ్యయ్యో, నీకు ఎవ్వరు పాలు తాగిచ్చట్లేదా, ఈ బుజ్జి బొజ్జలో ఆకలి అవుతుందా అంటూ ఇక అవని అయితే బాబుకి పాలని తాగిస్తూ ఉంటుంది. ఇక బాబు అయితే పాలని తాగుతూ తను ఆ చేత్తో పాల సీసాని కింద పడేస్తాడు. ఒక్కసారిగా అలా సీసా కింద పడ్డంతో పాలన్నీ కిందనే ఒలిగిపోతాయి. అది చూసిన పల్లవి, ఏంటి, వీడికి అందులో విషం ఉందని అర్థమైపోయినట్టుంది, అందుకే తాగకుండానే కింద ఒలకపోసేశాడు. రేయ్, నువ్విప్పుడే ఇలా ఉంటే ఇక పెద్దయ్యాక ఇంకా రెచ్చిపోతావుగా, నిన్ను ఆదిలోనే తుంచేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ, ఏంటక్క, బాబుకి పాలు పట్టమని ఇస్తే ఇలా నేల పాలు చేస్తావా, నీకంతగా పట్టడం ఇష్టం లేకపోతే ముందే చెప్పుండొచ్చు కదా, నేనే ఏదోలా తాగించేదాన్ని, పాపం వాడికెంత ఆకలిస్తుందో చూడు ఎలా ఏడుస్తున్నాడో, శ్రియ అంటూ ఇక పల్లవి అయితే శ్రియాని పిలుస్తుంది. శ్రియ బయటికి రావడంతోనే ఇక పల్లవి, చూసావా, అవని అక్కకి పాలు తాగించమని ఇస్తే అవని అక్క ఏం చేసిందో, పాల సీసాలో పాలన్నీ నేలపాలు చేసింది అంటూ ఇక పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి శ్రియ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఇంతకీ ఆ పాల సీసాలో పాలు పోయినందుకు బాధపడుతున్నావా, లేకపోతే అది పడేసింది అవని అక్కేనని టార్గెట్ చేసి చెప్తున్నావా అంటూ శ్రియ అయితే పల్లవిని అడుగుతుంటే ఒక్కసారిగా పల్లవి, అదేంటి శ్రియ, బాబు అలా ఆకలితో ఏడుస్తుంటే అది పట్టించుకోకుండా పాల గురించి ఇలా అవని గురించి మాట్లాడుతున్నావు, ఇదేం బాగాలేదు అంటూ ఇక పల్లవి మాట్లాడుతుంటే, అంటే అసలు ఎవరిని పట్టించుకొని నువ్వు నా బాబు గురించి మాట్లాడుతుంటే వినడానికి కాస్త విచిత్రంగా అనిపించిందిలే, అందుకే అలా మాట్లాడాను. అయినా పాలు చల్లారిపోయాయి, వాడికి నచ్చలేదేమో అందుకే పడేశాడేమో, అంతే కదా నాన్న, నీకిప్పుడే వేడి పాలు చల్లటి పాలు అంటూ అర్థమైపోతుందా, సరేలే నీకు వేడివేడిగా పాలు పెడతాను అంటూ ఇక శ్రియ అయితే మాటలతో అక్కడి నుంచి బాబునైతే తీసుకుపోతుంది. కానీ అవని మాత్రం పల్లవి దగ్గరకొచ్చి చాలా కోపంగా పల్లవిని చూస్తూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, ఏమైంది, నన్నెందుకు అలా చూస్తున్నావు అని అంటుంటే ఇక అవని పల్లవి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఇక బాబు ప్రాణాలు తీయాలని చూస్తున్న పల్లవికి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.